మాది శివశక్తి అమ్మా. మేము బందర్లో 4 చర్చిలు ఆపించాం. ఇలాగే స్థానికులు నిలబడితే గిలకల దీంట్లో రా 2 నెలల అంటే మాస్టర్ గారు ఎవరండి? మీరు స్థానికులను ఎంత ఇబ్బంది పెట్టేసి ఇళ్ళ మధ్య మీరు చర్చ ఇక్కడ స్థానికంగా చర్చి పెట్టారు. మేము స్థానికులు, మీకు చర్చి పర్మిషన్ ఉందా? చదువుకుని ప్రార్థన చేస్తే రోగాలు రావు, రోగాలు తగ్గిపోతాయి ఇవి చెప్తున్నారు. గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫీజు రియంబర్స్మెంట్, గవర్నమెంట్ ఫీజు రిజర్వేషన్ చదువుకుని మీరు చేసేది మీరేం చదువుకున్నారు? కాదు, మన సమస్య వరకే కాదండి. అది లేదుగా, మీకు అది లేదుగా. అలా ఉంటే గుడ్, అలాంటే గుడ్ అని వెల్. మీరు చెప్పినట్టు ఎవరి రిలీజన్ వాళ్ళు గౌరవిస్తే గుడ్ అని వెల్. మీ పేరేం పేరు? మీ పేరేం పేరు? మీ పేరేం పేరండి? ఎవరు వచ్చారో చూపించండి, పర్మిషన్ ఏమన్నాయో చూపించండి. మీరు ఇప్పుడు రన్నింగ్ లోనే ఉన్నారు కదా చర్చి. స్థానికులు ఎవరు వచ్చారో చూపించండి. మీది ఈ ఊరు కాదు. 2 నెలలు అయింది మీ పేరు రాసి. మీరు పేరు రాసి 2 నెలలు అయింది. అంతకుముందు మేము అడగాలంటే ఇల్లు అంటారని మేము అడగలేదు. వస్తూనే ఉన్నాము. మా ఇల్లు మేము రక్షించుకోవాలి. మాకు అది ఉంది. ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో మాకు తెలుసు. మీకు ఇబ్బంది రాదు. మేము మైక్ పెట్టాము. కాదమ్మా, కాదు అవినీతికి వెళ్ళిందా ఏదమ్మా? మీరు అదే కర్మ. పేరు మందే చివరికి 2 చెక్కలు 3 మేరుగా మరి ఏమన్నారు? పాప అంతకన్నా ఘోరైన మాట అన్నారా? అగ్ని ఆరదా, పురుగు చావదా అంటే మేము అంత ఇదైపోతామా? అగ్ని ఆరదా? అసలు మీరెవరండి మా ఇళ్ళ మధ్య వచ్చి మమ్మల్ని ఇండైరెక్ట్ గా చెప్తానికి? అమ్మా మీదే ఊరు? ఎక్కడ మీరు? రామన్నపేట నుంచి ఈలోపు చర్చలు అక్కడ లేవా? బైబిల్ పేరు లేవు మీకు? అప్పుడు ఇల్లని చెప్పారు. ఇల్లని చెప్పారు. ఏం మాకు ఇల్లు మా దేవుడు మట్టికి అలా కాదమ్మా. అగ్ని ఆరదు, పురుగు చావదు వేయడమ్మా మా దేవుడు. మా దేవుడు నీతి నిజాతికి వెళ్ళవాడు, సాడిస్ట్ కాదమ్మా. నమ్ముకోకపోతే నరకానికి వేస్తాను, ఫ్రై చేస్తాను, తందూరి చికెన్ చేస్తాను అంటాం. కాదండి, కాదండి, కాదు రాజ్యానికి వ్యతిరేకంగా బైబిల్ వెళ్ళమందా? చెప్పండి చెప్పండి. అలా కాదు, కష్టపడటం కాదండి. అసలు వద్దండి బాబు. మేము ధర్మంలో కాదు ఇదే మంచి హిందూ ధర్మం నాశనం అయిపోయింది. హిందూ ధర్మం అదే ఆడదాన్ని దేవత చేసి హిందూ ధర్మం. ఏ డిపార్ట్మెంట్ ఏంటంటే స్థానికంగా మా ఇబ్బందులు అడిగితే డిపార్ట్మెంట్లు కావాలా? కొట్టి చెప్పమంది. చెప్పంటారా వాక్యాలు? ఆడదాన్ని రాళ్ళతో కొట్టి చెప్పమందమ్మా. పడిపోతారండి ఆడవాళ్ళు.